అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మేము ఎల్బీ చూస్తున్నాం. మాది వెజిటేబుల్ మార్కెట్. మేము ఫస్ట్ బర్త్డేకి అన్నదానానికి కూరగాయలు ఇచ్చాం. సెకండ్ బర్త్డేకి బెడ్షీట్స్ అవి ఇచ్చాం. మూడో బర్త్డే కూడా కూరగాయలు తెచ్చిచ్చాం. ఇప్పుడు మా అబ్బాయి బర్త్డేకి ఇలాగ ప్రతిసారి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇట్లాగే చాలామంది మమ్మల్ని చూసి కూడా చాలామంది రావాలని అనుకుంటున్నాం. మీకు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వచ్చు. ఫోర్స్ అనేది ఏమి ఉండదు. మీకు ఎలాగ అనిపిస్తే అలాగా మీరు ఏం చేసినా ఇలా ఆనందపడతారు. ఏవి ఇచ్చినా, ఏ రూపంలో ఇచ్చినా, నగదు కానీ వస్తువు రూపంలో కానీ ఏది ఇచ్చినా ఇలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది నేను స్టేటస్లో కూడా పెడతాను. స్టేటస్లో పెడతాను నేను ఫేమస్ అవ్వడం కాదు. ఇలా చూసి ఒక 10 మంది ఇలాగే ఇంకో 10 మంది చెప్పి మీకు ఎంత వీలైతే అంత మీరు 500 కానీ 50,000 వరకు ఇచ్చినా ఇలా ఆనందం తీసుకుంటారు. ఏ రూపంలో అయినా తీసుకుంటారు. క్యాష్ కానీ, బట్టల రూపంలో కానీ, వెజిటేబుల్ కానీ, గదర్స్ కానీ మీ ఇష్టం. మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకునే కన్నా ఇట్లాంటిది ఒక ఫంక్షన్ లాంటిది మీరు చేసుకుని మీలో ఉన్న ఆనందాన్ని 10 మందికి పంచుతారని. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.